వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలంలో వరుస దొంగతనాలతో బీభత్సం సృష్టిస్తున్నారు దొంగలు. మండలంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నిన్న దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, జమ్మి పూజన చేసిన అర్చకులు రాత్రి తాళాలు వేసి వెళ్లినప్పటికీ గేట్ను వంచి 2 హుండీలను అపహరించి పంట పొలాల్లో పడేసి నగదు ఎత్తుకెళ్లారు. దేవాలయంలో ఉన్న బీరువా తెరిచి చిందరవందర చేసి ఉత్తర ద్వారం గేట్ తెరిచి ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులకు, ఆలయ అధికారులకు తెలిపారు. అలాగే మరో 2 చోట్ల దొంగతనాలు జరిగాయని పోలీసులు తెలిపారు. దసరా పండుగ సందర్భంగా మేము బయట దసరా ఉత్సవాల్లో బందోబస్తు నిర్వహిస్తూ రాత్రి 12-1 గంట వరకు కూడా మేము పెట్రోలింగ్ తిరుగుతూ ఉండేది. కానీ మేము ఇక్కడ రాజరాజేశ్వర టెంపుల్లో దొంగతనం అనేది జరిగింది. అది మేము సీసీ కెమెరాలు చెక్ చేస్తే దాదాపు 3-3:30 మధ్యల ప్రాంతంలో జరిగినట్టుగా గుర్తించినాం. ఆ దొంగల యొక్క ముఖాలు, వాళ్ళ యొక్క ఫేసింగ్ అంతా మాకు తెలుస్తుంది. త్వరలో సీసీ కెమెరా ఆధారాలు పెట్టుకుని మరియు క్లూస్ టీమ్ వాళ్ళ ఆధారాలను చూసుకొని త్వరలో ఆ దొంగలను పట్టుకొని కస్టడీకి పంపిస్తాము. ఎవరైనా ఇన్ఫర్మేషన్ దొంగల విషయంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మరియు మీ యొక్క ఇళ్లలో కూడా కొంచెం తాళాలను పిల్లలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సీసీ కెమెరాలను ఫిట్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం చాలా లాభాలు ఉంటాయి. అందులో ఇట్లాంటి దొంగతనాలు చేస్తే వాళ్ళను పట్టుకోవడానికి మనకు టెక్నికల్ ఎవిడెన్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి సీసీ కెమెరా ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. ఇలాంటి దొంగతనాలను ఇచ్చేయాలంటే ఒక 3000 వరకు ఉండి పలగొట్టారు. 3000 వరకు డబ్బులు పోయినాయని చెప్పి ప్రాథమిక విచారణ జరిగింది. మరియు పిరంగడ్డలో కూడా ఒక తేల అంటే డబ్బా, ఒకటి కిరాణా కొట్టు డబ్బా, అందులో కూడా కొన్ని వస్తువులు పోయినాయని గుర్తించారు. మరి అక్కడ కూడా ఒకసారి క్లూస్ టీం వాళ్ళు వెళ్ళి చెక్ చేసి